వైసీపీలో అసమ్మతి రాగం ఊపందుకుంది. ఆ సిట్టింగ్ ఎమ్మెల్యేను మార్చాల్సిందేనని నేతలు పట్టుబడుతున్నారు. గౌరవం ఇవ్వడం లేదని మండిపడుతున్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో అధిష్టానానికి అల్టిమేటం కూడా ఇచ్చేశారట. విశాఖ దక్షిణ సెగ్మెంట్లో అసలేం జరుగుతుందో ఓ లుక్కేద్దాం. 2014-2019లో దక్షిణ విశాఖ ఎమ్మెల్యేగా వాసుపల్లి గణేష్ కుమార్ గెలిచారు. రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీ నుంచి గెలిచిన ఆయన వైసీపీకి జై కొట్టారు. దీంతో అంతర్గతంగా వైసీపీ నేతల్లో కినుకు ఉండేది. అయితే 2024 అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అసమ్మతి రాగం పెరిగిపోయింది. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న వారిని చులకనగా చూస్తున్నారని, కార్పొరేటర్లకు సైతం గౌరవం లేదంటూ నాయకులు మండిపడుతున్నారు. పరిస్థితి హీనంగా మారింది. ఎటువంటి పరిస్థితుల్లోనూ వాసుపల్లి స్థానంలో మరో అభ్యర్థిని మార్చాలంటూ ఏకంగా వైసీపీ ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డికి కుండలు బద్దలు కొట్టినట్లుగా చెప్పేశారట. విశాఖలో పరిస్థితిని గమనించిన తాడేపల్లి పెద్దలకు వాసుపల్లి వ్యవహారం తలనొప్పిగా మారడంతో వైవి సుబ్బారెడ్డిని రంగంలోకి దింపారు. ద్వితీయ శ్రేణి నేతలతో చేసిన బుజ్జగింపు ప్రయత్నాలు కూడా బెడిసికొట్టాయట. ఎమ్మెల్యే వాసుపల్లికి సహకరించేదే లేదంటూ తేల్చి చెప్పేశారట. ఎండాడలోని పార్టీ కార్యాలయంలోని అసమ్మతి నేతలతో ఆయన సమావేశమయ్యారు. వ్యతిరేక వర్గంతో 2 గంటల పాటు చర్చించారు. సమస్యలన్నింటిపైన ఓపికగా విన్న వైవి వారిని బుజ్జగించారట. అయితే ఇక్కడే వైవి చాకచక్యంగా వ్యవహరించారట. పేరుకు ఎమ్మెల్యే కానీ వాస్తవానికి జగన్ మాత్రమే అభ్యర్థి అంటూ నర్మగర్భ వ్యాఖ్యలకు తెరతీశారట. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని నేతలంతా పనిచేయాలని కౌన్సిలింగ్ కూడా ఇచ్చేశారట. అయితే ఆ మాటలకు ఒప్పుకోని అసమ్మతి నేతలు మరోమారు వాసుపల్లికి సహకారం ఉండదంటూ చెప్పేశారని క్యాడర్లో టాక్ నడుస్తోంది. ఇక దశలో పరిస్థితిని ఊహించని వైవి సుబ్బారెడ్డి ఏం మాట్లాడాలో అర్థం కాక మౌనంగా ఉండిపోయారట. చివరకు ఎమ్మెల్యే అభ్యర్థిగా వాసుపల్లికేనంటూ అసమ్మతి వర్గానికి జలకిస్తూనే ఇక్కడ జరుగుతున్న పరిణామాలను అధినేత జగన్ దృష్టికి తీసుకెళ్తానంటూ హామీ ఇచ్చి వెనుదిరిగారట. వైసీపీ సునామీలో సైతం వాసుపల్లి గణేష్ కుమార్ టీడీపీ అభ్యర్థిగా గెలవడాన్ని జగన్ దృష్టి పెట్టుకున్నారని, ఈ పరిస్థితిలో వాసుపల్లిని కాదని మరొకరికి అవకాశం ఇస్తే ఓట్లు చీలిపోయే పరిస్థితి ఉందని గమనించారట. ఏది ఏమైనా 2024 ఎన్నికలు వైసీపీకి కీలకంగా మారడంతో ఎమ్మెల్యే అభ్యర్థులపై ఆచితూచి అడుగులు వేస్తున్నారట.